హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రాచా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు మాత్రం వాళ్ళ రెమ్యూనరేషన్ చూసుకుందాం. అంటే వాళ్ళతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి వాళ్ళను అప్రూవ్ అయ్యారో. అయితే ఫస్ట్ గా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ మాత్రం అంత కాసేం లేరు. అంటే మనకు అంత పరిచయం అంత లేదు. పోయిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లు అంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్ శివాజీ గారు, షకీలా, సీరియల్ యాక్టర్ అమర్దీప్, వీళ్ళంతా ఉండేది. కానీ ఈ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు అంటే అంత కాసేం లేరు. మనకు తెలిసిన వ్యక్తులు అయితే లేరు. కొన్ని రివ్యూలు కొన్ని చూసిన తర్వాత బిగ్ బాస్ 8 మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు తెలుగు వాళ్ళని అప్రోచ్ కావాలి, కానీ కన్నడ వాళ్ళని కూడా తీసుకున్నారు. 4-5 మెంబర్స్ ఈ బిగ్ బాస్ 8 లా కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ త్రోలో కూడా బిగ్ బాస్ 8 అంత టీఆర్పీ రేటు రాకపోవచ్చు. చూద్దాం, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఇంకా వాళ్ళ గేమ్స్, వాళ్ళ ఆట తీరును చూసి టీఆర్పీ రేటు పెరుగుతుందా, బిగ్ బాస్ 7 కంటే తగ్గుతుందా చూసుకుందాం. ఇక్కడ యూట్యూబర్లు కానీ, తెలుగు మన ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కానీ వాళ్ళు చాలా రివ్యూలు ఇచ్చి వాళ్ళు చాలా వీడియోలు పెడుతున్నారు. ఏంది అంటే తెలుగు బిగ్ బాస్ కు కన్నడ యాక్టర్లను, తమిళ యాక్టర్లను తీసుకున్నాడు ఎందుకు? మన వాళ్ళు అక్కడికి వెళ్తే మనల్ని తీసుకుంటారా, మనకు రిసీవ్ చేసుకుంటారా? వాళ్ళని తీసుకున్నాడు ఎందుకు? మన తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు కదా, ఇంకా సీరియల్ యాక్టర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు అని చాలా మంది రివ్యూస్ ఇవ్వడం, మరి యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం అయితే జరిగింది. అయితే ఆ చాప్టర్ పక్కన పెడితే అయితే బిగ్ బాస్ 8 లో 14 మంది అయితే ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఎంత రెమ్యూనరేషన్ అంటే ఎంత డబ్బులు ఇస్తున్నారు వారికి అని తెలుసుకుందాం. వీళ్ళకు పేమెంట్ ఎట్లా ఉంటుంది అంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది. వారానికి ఇంత అనేసి బిగ్ బాస్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకు వారానికి ఇంత అంటే వీక్లీ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని వీక్లు ఉంటారో ఆ వీక్లీ కౌంట్ చేసి అమౌంట్ ఇస్తారు. ఈ 14 మందిలో హైయెస్ట్ అమౌంట్ ఎవరికైనా ఉంది అంటే విష్ణుప్రియకే. వీక్లీ 4 lakhs అంటే వారానికి 4 లక్షలు విష్ణుప్రియకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ 14 మందిలో తెలిసిన క్యారెక్టర్, తెలిసిన మనిషి ఎవరు ఉన్నారు అంటే విష్ణుప్రియనే. ఎందుకంటే ఏంది ప్రోగ్రామ్స్ చేస్తుంది, డ్యాన్స్, ప్రైవేట్ సాంగ్స్, మన ఏంది టీవీ షోలో చాలా యాక్టివ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా. ఇంత 14 మందిలో తెలిసిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారు అంటే విష్ణుప్రియనే. తర్వాత కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే నిఖిల్. అతనికి వారానికి 3 లక్షలు. అంటే నెలకు ఎన్ని వారాలు ఉంటాయో తెలుసు. నెలకు 4 వారాలు, 12 లక్షలు నెలకు. తర్వాత కంటెస్టెంట్ ప్రేరణ, పృథ్వీరాజ్. వీళ్లకు వారానికి 2.5 లక్షలు. తర్వాత వీక్లీ 2 lakhs ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. వారు ఎవరు అంటే ఆదిత్య హోం, యష్మి గౌడ, బేబక్క, కిరాక్ సీత, శేఖర్ బాషా, అభయ్ నవీన్, నైనిక. వీళ్లకు వారానికి 2 లక్షలు ఇస్తున్నారు. అంటే నెలకు 4 వారాలు 8 లక్షలు, నెలకు 8 లక్షలు. అంటే వీళ్ళకి ఎట్లా డిసైడ్ చేస్తారంటే బిగ్ బాస్ వాళ్ళు, వీళ్ళు బయట ఉంటే వీళ్ళ ఫేమ్ ఎట్లుంది అంటే సీరియల్ కానీ, సినిమాలు యాక్టింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది, ఇవి అంతా క్యాల్కులేట్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మీరు ఎంత అనుకుంటున్నారు, మీరు ఎంత కావాలనుకుంటున్నారు అమౌంట్, ఇవన్నీ డిసైడ్ చేసే బిగ్ బాస్ టీం వాళ్ళు వీళ్ళకు రెమ్యునేషన్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వారానికి 1.5 లక్షలు ఇచ్చే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే నబిల్ అఫ్రిది, సోనియా, నాగమణికంట. వీళ్లకు వారానికి 1.5 లక్షలు వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఓకే, ఈ 14 మంది డిసైడ్ అయ్యి వీళ్లకు రెమ్యునేషన్ అయితే ఇచ్చిర్రు. ఈ 14 మందిలో టాప్ వాళ్ళు ఉన్నారంటే విష్ణుప్రియకి 4 లక్షలు, తర్వాత నిఖిల్ 3, తర్వాత ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది. ఎందుకంటే విష్ణుప్రియ ఏంది అంటే అందరికి తెలిసిన యాక్టర్ కాబట్టి ఆమెకు ఎక్కువ ఇచ్చారు. చూద్దాం వీళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారో, ఎన్ని వారాలు ఉంటారో, ఎంత డబ్బు గెలుచుకుంటున్నారో. ఓకే ఫ్రెండ్స్, మీ 14 మందిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ ఒక్కొక్క వీళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. నాగమణికంట చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ మమ్మీ ఇంకో పెళ్లి చేసుకోవడం,
వాళ్ళ తండ్రికి ఈయనకు బాండింగ్ సక్క లేకపోవడం, వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చడం, అంతా ఎమోషనల్ ఉంది. కిరాక్ సీత కూడా అంటే సెవెన్ ఆర్ట్స్ అని ఒక యూట్యూబ్ తోని ఎంట్రీ ఇచ్చి, అంటే అలాంటి క్యారెక్టర్లు చేస్తే మనిషి అలాంటిది కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆపదలో ఉన్నప్పుడు ఈమె ముందు వచ్చి ఇలాంటి యాక్టింగ్ చేసి వాళ్ళని ఆదుకుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఈ 14 మందిలా కింద కామెంట్ చేయండి. ఓకే, మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వేరే వారికి చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.